లైగర్ ఈ మూవీ అయితే 2022లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీకి ఆయన బడ్జెట్ 125 crores, కానీ ఈ మూవీకి వచ్చింది 60 crores. సగానికి సగం కూడా రాలేదు. సో అసలు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అనడానికి ఒక 5 reasons అయితే చెప్తాను. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ రీజన్ పూరి జగన్నాథ్ వీక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ థింగ్, పూరి జగన్నాథ్ గారి స్క్రీన్ ప్లే ఒక రేంజ్లో ఉంటుంది. ఒక పోకిరి తీసుకున్న, బిజినెస్ మ్యాన్ తీసుకున్న, ఏక్ నిరంజన్ కానీ లేదంటే రీసెంట్గా టెంపర్ దాని ముందర, సో ఇవి ఏవి తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే అదిరిపోద్ది, చూపించే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాంటి పర్సన్ అసలు ఈ స్క్రీన్ ప్లే చూస్తే ఈ సీన్కి తర్వాత వచ్చే సీన్కి అసలు సంబంధం ఏంది అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు ఒక్కో టైంలో ఇది అసలు పూరి జగన్నాథే తీశాడా అన్నట్టుగా అనిపించింది. సో అక్కడ ఏంది అంటే స్టోరీ ఎలివేట్ చేయడానికి తను స్క్రీన్ ప్లే అనేది మార్చి తీశాడు. అంటే పాన్ ఇండియా సినిమా చేద్దాం, ఒక రేంజ్లో చూపిద్దాం, అది ఇది అని చెప్పి. బట్ ఆ స్క్రీన్ ప్లే అక్కడ వర్కౌట్ అవ్వాల. అండ్ స్టోరీ కూడా వీక్ స్టోరీ. సో ఒకనొక టైంలో ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే, యాంకర్ అడిగిన క్వశ్చన్కి, సో మీరు బాక్సింగ్ మీద ఆల్రెడీ అమ్మా నాన్న తమిళమ్మాయి మూవీ అయితే తీశారు, సో ఇది కూడా ఆ కేటగిరీనా అంటే అమ్మా నాన్న తమిళమ్మాయికి మించి ఉండిద్ది అని చెప్పి అన్నారు, కానీ మించినట్లేదు, ముంచినట్టుంది. సో ఇంకా సెకండ్ పాయింట్, హీరోయిజం. సో ఇక్కడ హీరోయిజం అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, చెప్పాను కదా పూరి జగన్నాథ్ గారి హీరోకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ హీరో ఎలివేషన్ కానీ డైలాగులు కానీ ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది హీరోకి ఎక్కడ నత్తి అనేది అవసరమా అంటే, ఇప్పుడు ఇప్పుడు రంగస్థలం ఉంది, అందులో తనకి చెవుడు అనేది ఉంది, దానివల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఏంటి అనేది చూపించారు. ఇక్కడ అసలు నత్తి అనేది ఉండాల్సిన అవసరం లేదండి. సినిమాలో ఎక్కడో కూడా వీడికి నత్తి ఉండడం వల్ల ఇలా అయింది, వీడికి నత్తి ఉండడం వల్ల ఇలా జరిగింది అన్నది ఏం లేదు. దాన్ని ఏదో ఒక కామెడీగా పోర్ట్రే చేశారు, కానీ అసలు ఈ నత్తి అనే దాన్ని ఒక డిసీజ్గా చూపించకుండా నార్మల్గా పెట్టేసి ఉన్న అయిపోయి ఉండేది. పూరి జగన్నాథ్ హీరోలకు పడిన ఎలివేషన్ విజయ్ దేవరకొండకైతే పడలా. సో ఏంటి అంటే, ఒక అర్జున్ రెడ్డి బేస్ వాయిస్ వేసుకొని ఏదో దానికి కొంచెం నత్తి ఎఫెక్ట్ యాడ్ చేసి ఒక కామెడీగా అంటే హీరో డైనమిక్గా చెప్తాడు చూడండి. ఇప్పుడు పోకిరి చూసుకుంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను, టెంపర్లో చూసుకుంటే నా పేరు దయా నాకు లేనిదే, అది ఆ డైలాగ్లో బేస్ ఎలివేషన్ అనేది ఒక రేంజ్లో ఉండేది. ఆ డైలాగ్స్ ఎప్పటికి కూడా అందరికి గుర్తే, ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ ఆ బేస్ అలా చూపించాడు పూరి జగన్నాథ్. అలాంటిది ఇందులో హీరోకి నత్తి అని చూపించడం, అది కూడా వితౌట్ ఎనీ రీజన్, అస్సలు పాయింట్లెస్. ఇది కూడా ఫ్లాప్కి ఒక రీజన్. థర్డ్ పాయింట్, హీరోయిన్. ఫస్ట్ థింగ్, అసలు పూరి జగన్నాథ్ హీరోయిన్ అంటే ఒక సపరేట్ క్యారెక్టర్ ఉండిద్ది తనకి. చెప్పాను కదా, పోకిరిలో చూసుకుంటే ఒక ఇండిపెండెంట్ మదర్కి డాటర్ అయిన తను ఎలా కష్టపడిద్ది, అండ్ నేనింతేలో హీరోయిన్ అవ్వడానికి తను ఎలా కష్టపడింది, గోలీమార్ మూవీలో ప్రియమణి. సో ఇలాంటి యూనిక్ క్యారెక్టర్స్ అయితే రాస్తాడు హీరోయిన్కి. అస్సలు ఇందులో హీరోయిన్ పాటల కోసం తప్పితే ఇంకా దేనికోసమైనా ఉందా? ఆ లాస్ట్లో తనే కదా ఇంటర్నేషనల్కి వాళ్ళ లాంచ్ సాయం చేయించేదంటే అసలు హీరోయిన్గా పెట్టాల్సిన పాయింటే లేదు. ఏదో హీరోయిన్కి ఒక తండ్రి ఉన్నాడు, అతనే ఇలా చేశాడు అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, సో తనకి తెలిసిన సర్కిల్లో ఎవరో ఒకళ్ళు ఇలాగా హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా చూపించచ్చు. దానికి ఏదో హీరోయిన్నే పెట్టాలి అన్న ఆప్షన్ అంటే ఇక్కడ వాంటెడ్లీ ఇరికిచ్చినట్టయితే ఉంది హీరోయిన్ క్యారెక్టర్ని. ఏదో సాంగ్స్ కోసం, ఏదో ఒక కలర్నెస్ ఉండాలి దానికోసం అన్నట్టుగా పెట్టారే కానీ హీరోయిన్ కూడా మైనస్ పాయింట్. అండ్ ఫోర్త్ థింగ్, మైక్ టైసన్. బేసిక్గా నా ఫ్రెండ్స్లో చాలామంది మైక్ టైసన్ ఫ్యాన్స్ అయితే ఉన్నారండి, అండ్ మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు. మైక్ టైసన్ లాంటి ఒక లెజెండ్ యాక్టర్ని పెట్టుకొని ఒక జోకర్ని కమెడియన్ని చూపించినట్టు చూపించడం అనేది చాలామందికి నచ్చదు. మైక్ టైసన్ని పెట్టుకొని ఏదో పెద్ద ఇంటర్నేషనల్ డాను స్మగ్లర్ అన్నట్టుగా చూపించి, తనేదో కిడ్నాప్ చేసి డబ్బుల కోసం ఇది చేశాడు అన్నట్టుగా చూపించి, అసలు ఏంది ఇది? ఫస్ట్ లుక్ వదిలినప్పుడు మైక్ టైసన్ దగ్గర వీడు ఏమన్నా శిష్యుడిగా జాయిన్ అవుతాడేమో, లేదంటే మైక్ టైసన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని
అందులో బాగా గెలిచి ఫైనల్గా మైక్ టైసన్ని కలుస్తాడేమో అన్నట్టుగా ఊహించుకున్నాను. మైక్ టైసన్తో ఫైట్ పెట్టడం ఏంటి, మైక్ టైసన్ని విజయ్ దేవరకొండ ఓడించడం ఏంటి, అసలు ఎంత సిల్లీగా ఉందంటే ఇదంతా. అందులో తను మైక్ టైసన్ అని చెప్పి మనకి చూపిస్తాడు, మైక్ టైసన్ కిడ్నాపింగ్ చేయించడం ఏంటి, అదే అర్థం కాదు కదా అసలు. సో తనకి ఏమన్నా సపరేట్గా ఒక డాన్ రోల్ మైక్ టైసన్ కాకుండా తనకు ఒక సపరేట్ క్యారెక్టర్ ఇచ్చారన్నా అనుకోవచ్చు. అలాంటి ఒక లెజెండ్ యాక్టర్ని ఎంత దారుణంగా చూపించడం, ఒక జోకర్లా చూపించడం అస్సలు బాగా నాకైతే అస్సలు నచ్చలేదు కూడా అది. ఇంకా 5th పాయింట్ వచ్చేసరికి బేభత్సమైన హైప్. ఈ మూవీకి వాట్లాగా దెంగే ఎక్కడ చూసినా ఒక రేంజ్ హైప్ అయితే ఇచ్చారు మూవీ రిలీజ్కి ముందు. దానికి తోడు ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో మేము అట్ట చేస్తాం, ఎట్ట పెడితే అట్ట చేస్తాము, కొడుతున్నాము, ఈసారి గట్టికి కొడుతున్నాము, అది ఇది అని చెప్పి ఎట్ట పడితే అట్ట ప్రమోషన్లు ఇచ్చి ఏది పడితే అది చేసి ఈసారి విజయ్ దేవరకొండ మామూలుగా ఉండదు, అర్జున్ రెడ్డిని మించిపోయిద్ది. అర్జున్ రెడ్డిని కూడా ఒక రకంగా వాడుకున్నారు దీంట్లో. సో అది ఇది అన్నట్టుగా ప్రమోషన్లు చేసి గందరగోళం చేసి ఎక్కడా లేని హైప్ని బేభత్సంగా పెంచి ఈ రేంజ్లో చేశాడు. సో వితౌట్ హైప్ వచ్చున్నా ఎట్టగొట్ట ఉండేది. అండ్ ఇంకా బోనస్గా ఇంకో పాయింట్ చెప్పుకోవాలంటే సినిమా మొత్తం మీద పూరి మార్క్ డైలాగులు ఎవరికి లేవండి, ఒక్క రమ్యకృష్ణకి తప్పితే. రమ్యకృష్ణ గారికి పూరి రేంజ్ మార్క్ డైలాగులు పడ్డాయి అని అయితే చెప్పచ్చు. ఇంకా మూవీలో ఎవ్వరికి కూడా వాళ్ళకి డైలాగులు రాసింది పూరినేనా అన్నట్టుగా అనిపిస్తుంది. సో వీటన్నిటి కారణంగా మూవీ అయితే దొబ్బింది. సో ఇది గైస్ మూవీ పోవడానికి రీజన్స్ అయితే. సో ఇంకేమన్నా రీజన్స్ మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.